కట్టమైసమ్మ తల్లి గుడిలో ఒక ముస్లింకి సంబంధించిన ఒక వ్యక్తి మలమూత్రం చేయడం జరిగింది. కాబట్టి నేను నా హిందువాన్ని కాపాడుకుంటున్నాను. మిత్రమా, నువ్వు హిందుడు అయితే, నువ్వు హిందువాది అయితే మరి ఎక్కడో టీవీలో జరిగిందట, ఎక్కడో హైదరాబాద్లో జరిగిందట అని చెప్పి జిల్లాల్లో ఉన్నవారు ఆలోచించడం కాదు. సెక్యులరిజం ముసుగులో బతుకుతున్న మూర్ఖులారా. జై హింద్, జై భారత్. వెల్కమ్ టు యువశక్తి గర్జన. నేను మీ అరుణ్ రామ్జా. మరి ఈ రోజు మనం చూసుకుంటా ఉంటే మిత్రులారా, కట్టమైసమ్మ తల్లి గుడిలో ఒక ముస్లింకి సంబంధించిన ఒక వ్యక్తి 26 సంవత్సరాలున్న ఈ వ్యక్తి మలమూత్రం చేయడం జరిగింది. మరి మొన్న 10వ తారీఖు శనివారము 8:30 రాత్రి ఈ మూర్ఖుడు ఆ విగ్రహం, అమ్మోరు తల్లి విగ్రహం ముందే మలమూత్రం చేయడం జరిగింది. మరి అక్కడి హిందువులు పట్టి ఆయనని కుక్కని కొట్టినట్టు కొట్టి శుద్ధి చేసిర్రు వాడిని. ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, ఎందుకు మరి ఇది ఒక చర్చ్ దగ్గరనో ఒక మస్జిద్ దగ్గరనో ఇంకెక్కడనో ఎందుకు జరుగుతలేదు? ఎందుకు మరి హిందూ దేవతల పైననే, హిందూ గుడిలలోనే జరుగుతూ ఉంది? ఒక్కసారి మీరు ప్రశ్నించుకోండి. ఎందుకు ప్రతిసారి హిందూ వాదమే మాట్లాడడం అని చెప్పి వేరే వాళ్ళని ప్రశ్నించడం కాదు. ఒక్కసారి మిమ్మల్ని మీరు అడగండి, ఎందుకు మరి ఈ దాడి హిందువుల పైన మాత్రమే జరుగుతూ ఉంది? మరి ఎందుకు ఒక హిందువు ఇంకొక రిలీజియన్ దగ్గరికి పోయి వాళ్ళని ఇది చేయడమా? మరి వాళ్ళు పూజించుకున్న దేవుడిని కించపరచడమా? ఇది ఎక్కడైనా ఉందా మిత్రులారా? ఈరోజు పోలీసులు అంటా ఉన్నారు, ఈ 28 సంవత్సరాలు ఎవరైతే ఈ ముస్లిం అబ్బాయి ఉన్నాడో ఆయన కర్ణాటక బీదర్ అనే ఒక ప్రాంతానికి సంబంధించిన ఒక వ్యక్తి, ఒక కూరగాయలు వెండర్ అట. వెండర్ అంటే అక్కడ కూరగాయలు ఇక్కడ తీసుకొచ్చి అమ్మడము, ఈ పని చేస్తాడట ఆయనే. మరి ఆయనే పిచ్చోడని, ఆయనకి మతి సిమితం లేదని, ఆయన అట్లా చేసి ఉంటాడు అని చెప్పి పోలీసు వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. మిత్రులారా, నేను సూటిగా ఒకటే క్వశ్చన్ వేస్తున్నా. మరి మతి స్థిమితం లేదని ఈ పిచ్చోడిని ఎవరైతే మీరు అంటున్నారో పిచ్చోడు అని చెప్పి బీదర్లో కూరగాయలు కొనుక్కొని బీదరు జహీరాబాద్ అదంతా దాటి హైదరాబాద్లో కూరగాయలు అమ్ముకోవడము, పువ్వులు అమ్ముకోవడము, ఇంత తెలిసినోడు పిచ్చోడైందట. ఒక్కసారి మీరు ఆలోచించండి. ఈ బిజినెస్ ఎవరైతే అక్కడికి వెళ్ళి ఇక్కడ తీసుకొచ్చి అమ్మి ఈ డబ్బులు అంటే ఈ మర్చెంట్ అంతా చేస్తున్నాడు, వీడు పిచ్చోడు ఎట్లా అవుతాడండి? మీరు ఆలోచించండి ఒక్కసారి, వీడు పిచ్చోడు ఎట్లా అవుతాడు? అయితే కర్ణాటకలోని బీదర్ పోలీసు వాళ్ళు వీడిని కాపాడడానికి చేస్తున్న డ్రామా అయినా ఉండాలి, లేదంటే మనమే మన దేవుళ్ళని మనమే చిన్న చూపు చూడడం జరుగుతూ ఉంది. మిత్రులారా, ఇది హిందూ ముస్లింలు, కాంగ్రెస్, బీజేపీ లేకపోతే బీఆర్ఎస్ కానే కాదు. హిందువులపై జరిగే ఈ జాడి రేపు హిందూ మతాలను ఫాలో అయ్యే వాళ్ళపైన కూడా జరగవచ్చు, జరిగింది కూడా. మనం చూస్తూ ఉన్నాం పక్కలో బంగ్లాదేశ్లో ఎలాంటి అక్రమం జరుగుతూ ఉందో. మరి ఈ సెక్యులరిజం ముసుగులో బతుకుతున్న మూర్ఖులారా, బయటికి రండి, నిజాన్ని చూడండి ఒక్కసారి. హిందూ గుడులపై మాత్రమే ఎందుకు ఈ దాడి? హిందువులకు వ్యతిరేకంగా మాట్లాడితే సెక్యులరిజము, హిందువుల గురించి ఎందుకు అట్లా మాట్లాడుతున్నారు, ఎందుకు అలాంటి పనులు చేస్తున్నారు అంటే హిందూవాద అయిపోతాడు మీకు. అసలు హిందూవాదం అంటే ఏందండి? అంటే మా దేవుణ్ణి మేము మొక్కడము, మా భారతదేశంలో మేము ఉండడము, మా హిందుస్థాన్లో మేము ఉండడము, అదే హిందూవాదం అంటే. ఈ దేశంలో ఉన్న ప్రతి క్రైస్తవ మిత్రుడు, ఇస్లాం సంబంధించిన మిత్రుడు, మరి సిక్కులు కావచ్చు, మరి ఇంకెవ్వరన్నా కావచ్చు, ఈ హిందుస్థాన్లో ఉన్నంత కాలం మీరు కూడా హిందువులే. హిందూవాదానికి సంబంధించిన విషయం కాదు. మరి మీరందరూ తప్పగా దీన్ని ఆలోచించాల్సిందే. లోకం ఎటువైపు వెళ్తా ఉంది? ఈరోజు హిందువుల పైన ఈ దాడి రేపు మన పైన జరిగే అవకాశం ఉంది. కాబట్టి హిందూ మిత్రులారా, అందరూ ఆలోచించండి. మనమందరం ఏకం అవ్వాల్సిన పరిస్థితి ఏర్పడతా ఉంది. ఈరోజు పార్టీలకు అతీతంగా, నేను మళ్ళీ చెప్తున్నాను, ఏ రాజకీయ పార్టీకి దీనికి సంబంధం లేదు. మరి సంబంధం ఉందంటే ఏ పార్టీ చెబితే ఈ 26 ఏళ్ల మూర్ఖుడు మలమూత్రం చేయడం జరిగింది. మరి ఇలాంటి ఒక తప్పుడు పనిని, ఒక చెత్త పనిని చూసి కూడా మనం ప్రశ్నించకపోతే తప్పు మనదే అవుతుంది మిత్రులారా. ఒక్కసారి మీరు ఆలోచించండి. పోలీసులు వాడిని కాపాడడం చాలా విచిత్రంగా ఉంది. వాడి మీద 4-5 సెక్షన్ల మీద కేసు వేయడం జరిగింది. మరి అక్కడికి వెళ్ళేదో సర్టిఫికేట్ వచ్చిందట, బీదర్కి వెళ్ళి వాడు పిచ్చోడట, వాడికి మతి సీమితం లేదని తెలిసిందట. నేను సూటిగా మళ్ళీ ఒకటే ప్రశ్న ఇస్తున్నా, మరి బీదర్ పోలీసులకి బుర్ర ఉందా లేదా? మరి ఉన్నప్పుడు అక్కడ వీడు మర్చెంట్ అట, అక్కడ కూరగాయలు తీసుకొచ్చి ఇక్కడ అమ్మి, అక్కడ బండ్ల మీద తీసుకొచ్చి ఇక్కడ అమ్ముకొని వీడు సంపులు సంపాదించుకొని పోతాడు మన పైసలతోటి. మన రాష్ట్ర పైసలతోటి, మన హిందువు పైసలతోటి అదే గుడి ముంగట వీడు కూరగాయలు పువ్వులు అమ్ముకుంటాడట. మిత్రులారా, ఎంత నీచమైన పరిస్థితి ఏర్పడ్డదో మీరు ఆలోచించండి. ఈరోజు
మన తెలంగాణలో మనం మొక్కుకునే కట్టమైసమ్మ గుడిలో ఒక వేరే మతానికి సంబంధించిన ఒక వ్యక్తి మలమూత్రం చేయడము, దానికి న్యాయం గురించి మనం పోరాడితే వాడు పిచ్చోడు అని వదిలేయండి అని చెప్పి ఒక సర్టిఫికెట్ ఇస్తే దాన్ని నమ్మాలా ఈరోజు మనము? ఒక హిందువుగా ప్రతి హిందువుని ప్రశ్నిస్తూ ఉన్నా, రేపు ఏదైతే ధర్నా బంద్ ఏదైతే మల్లికార్జుగిరిలో ఉందో దానికి సంపూర్ణ మద్దతు తెలపాలని కోరుతా ఉన్నాను. మరి ఈ రోజు వరకు ఇప్పటి వరకు రేవంత్ రెడ్డి గారు తెలంగాణ చీఫ్ మినిస్టర్ ఎందుకండి బయటికి వచ్చి మాట్లాడలేదు ఇప్పటి వరకు? మరి అది తప్పు అని ఖండించడం కూడా లేదు. అంటే నిజంగానే కాంగ్రెస్ ఓన్లీ ముస్లింల పార్టీయా? మిత్రమా, ఒక్కసారి మీరు ఆలోచించండి. ఈ మాటలు నేనన్నది కాదు, మన రేవంత్ రెడ్డి గారే అన్నారు జూబ్లీ హిల్స్ ఎలక్షన్లో. మరి కాంగ్రెస్లు ముస్లింల పార్టీ అయితే మరి హిందువుల పార్టీ ఏది? మిత్రులారా, ఈ దేశంలో 78% కంటే పైచిలుకు మంది హిందువులు ఉన్నారు. మరి ఈ దేశంలో హిందువుని, హిందూవాదిత్వాన్ని, హిందూ మనోభావాలని కాపాడే పార్టీ ఏది? మీరు నాకు చెప్పండి. మరి ముస్లింల పార్టీ ఏది అంటే ఏఐఎంఐఎం అని చెప్పి అందరూ చెప్తారు. మరి హిందువుల పార్టీ ఏది? ఎందుకు హిందూ పార్టీకి మీరు మద్దతు తెలపట్లేదు? ఒక్కసారి ఆలోచించండి. ఎందుకు? మన ఇంటి వరకు వచ్చే వరకు మనం వెయిట్ చేద్దామా? ఒక్క అడుగు ముందు తీసుకొని మన దేవతలను, మన మనోభావాల్ని మనం కాపాడుకోవడం తప్పెట్లవుతుంది? మిత్రులారా, ఒక్కసారి మీరు ఆలోచించండి. ఈ వ్యక్తి పిచ్చోడు కాదు. పిచ్చోడైతే ఎవడు ఇంత పెద్ద బిజినెస్ చేయడు. ఇది కుట్రపూర్వంగా జరిగిన ఒక దురదృష్టకరమైన పరిస్థితి ఇది. మరి ఒక హిందువుగా మీరు, నేను ఈ విషయాన్ని కాపాడుకొని మన మనోభావాలు జోలికి వస్తే వాడి చెమడలు వస్తాయని చెప్పి ఈరోజు హెచ్చరిస్తా ఉన్నా. మిత్రులారా, ఇది ఏ పార్టీకి సంబంధం లేదు, ఏ కులానికి మతానికి సంబంధించింది కాదు. కాబట్టి నేను నా హిందువాన్ని కాపాడుకుంటున్నాను. మిత్రమా, నువ్వు హిందుడు అయితే, నువ్వు హిందూవాది అయితే కాపాడుకో. నువ్వు నీ దైవాన్ని, నీ హిందూవాదాన్ని కాపాడుకున్న బాధ్యత నీ పైన ఉంది. మరి ఎక్కడో టీవీలో జరిగిందట, ఎక్కడో హైదరాబాద్లో జరిగిందట అని చెప్పి జిల్లాల్లో ఉన్నవారు ఆలోచించడం కాదు. మీరు కూడా మన జిల్లాలో ఉన్న మిత్రులందరికీ చెప్తా ఉన్నా, మరి అందరు కార్యకర్తలు, ప్రతి ఒక్క పార్టీకి సంబంధించిన కార్యకర్తలు, మరి హిందూవాదాన్ని నమ్మే ప్రతి కార్యకర్త మీరు ఇన్స్టాగ్రామ్లో, ట్విట్టర్లో దీన్ని ట్వీట్ చేయండి. మరి రేవంత్ రెడ్డి గారు ఇప్పటి వరకు బయటకు వచ్చి ఈ విషయాన్ని గురించి ఎందుకు మాట్లాడలేదు? ఎందుకు కేటీ రామారావు గారు ఇప్పటి వరకు ఈ విషయాన్ని గురించి మాట్లాడలేదు? ఎందుకు హరీష్ రావు గారు దీని గురించి మాట్లాడటం లేదు? అంటే హిందువులు అంటే అంత చిన్న చూపా? మీకు ముస్లింల ఓట్లు కావాలి కానీ హిందువుల మనోభావాలు తిన్నప్పుడు మాత్రం వాళ్ళ గురించి మీరు మాట్లాడరు. ఈ సినిమా యాక్టర్లు ఎక్కడికి పోయి అన్నారు? ఎందుకు మీరు మాట్లాడరు? జరిగింది అన్యాయం కాదా? మళ్ళీ మిమ్మల్ని నేను రిక్వెస్ట్ చేసుకుంటా ఉన్నా, యువశక్తి గర్జన అరుణ్ రామ్జా యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, నాకు సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ ఉంటేనే ఇలాంటి నిజాలను మీ వరకు తీసుకొచ్చి మాట్లాడడానికి మాకు ఉంటుంది. కాబట్టి మిత్రులారా, నెక్స్ట్ ఒక మంచి వీడియోని తీసుకురావడం జరుగుతూ ఉంది. కాబట్టి మిస్ కావద్దంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ కొట్టండి. మనకు అర్థమయ్యే భాషలో మీకు అర్థమయ్యే విధంగా ప్రతి ఒక్క విషయాన్ని అర్థమయ్యేటట్టు చెప్తుంది ఈ యువశక్తి గర్జన. మిత్రులారా, సబ్స్క్రైబ్ చేసుకోండి యువశక్తి గర్జన. నేను మీ అరుణ్ రామ్జా.